ఇచ్చినా కూడా స్పష్టంగా ఇంకా చాలా అరెస్టులు చేయాలి, దర్యాప్తు లోపాభూయిష్టంగా ఉంది, చాలామంది ట్రాక్లోకి రావాలి. ఇది ఓవరాల్గా సారాంశం. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అందరికీ నమస్కారం అండి. రఫీ గారు అత్యంత సౌమ్యులు, నిబద్ధత గల నిజాయితీ కలిగిన నాయకులు. నిర్మోహమాటంగా చెప్పే రఫీ గారికి శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్ చెప్తా. పుసంపూడి శ్రీనివాస్ గారు, మీకు అందరికీ కూడా ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడ రెండు అంశాలుగా చూడాలండి. అసలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు హింస చెలరేగింది, అలాగే ఎన్నికల ముందు మనం ఊహించినంత అవ్వలేదు. ఎన్నికల రోజు ముందు కానీ అప్పుడు టెన్షన్ పడ్డారు అందరూ కూడా. ఈ దండుపాళ్యం బ్యాచ్ కదా, ఈ అరాచకం చేస్తారు కదా ఏంటి అనేటువంటిది నిజంగానే ఈ కూటమిలో భయం ఉంది. అంటే ఇతను ఈ 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత సరే ఇవాళ ఈ హింస చెలరేగింది, సిట్ వేశారు, ఆ సిట్ రిపోర్ట్ ఇచ్చింది. 10% మాత్రమే కేసులు నమోదైనటువంటి వాస్తవం కళ్ళ ముందుకు వచ్చింది. అందరూ ఎంత గొంతు చించుకున్నా ఎవడ పట్టించుకోలేదు. ఇక్కడ అన్నిటికంటే ప్రధానంగా రాజంపేట నుంచి తాడిపత్రి వచ్చి దౌర్జన్యం, దుర్మార్గం, అరాచకం చేసిన ఆ డిఎస్పి చైతన్య మీద ఇప్పటి వరకు ఎందుకు కేసు నమోదవలో, అతని మీద ఎందుకు చర్యలు లేవనేటువంటిది సమాధానం చెప్పాలి. ఎలక్షన్ కమిషనే చెప్పాలి, అక్కడున్న అధికారులు చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్యంగా రాక్షస గురువు శుక్రాచార్యుడైతే జగన్ ప్రేమికుడు ఇక్కడ జవహర్ రెడ్డి ఉన్నాడు చీఫ్ సెక్రటరీగా. ఖచ్చితంగా అతన్ని ప్రాసిక్యూట్ చేయాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆయన వదిలేసి మిగతా వాళ్ళు ఎవరిని ఏం చేసినా పుండొక చోట రచ్చొక చోట వేసినట్టు. అసలు ఈ అల్లర్లో హింస ఎందుకు చెలరేగింది? దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక విచిత్రం జరిగిందండి. గత 2019 ఎన్నికల్లో 4,90,00,000 ఓట్లు, 3,90,00,000 ఓట్లు ఉన్నాయి మన రాష్ట్రంలో. అందులో 20 లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఓట్లు ఉన్నాయి. ఓకే, ఇది 2 చేతులతో వేసారా, ఒక చేతితో వేసారా, ఎలా వేసినా కానీ ఆరోపణ చేస్తున్నారు. ఆరోపణ కాదండి, నిజం వాస్తవం. ఓకే, వాళ్ళకి తెలుసు ఆ చేసుకున్న వాళ్ళకి. అలాగా ఈడేంట్రా ఇతను ఎందుకు గెలిచాడురా అని ఒక దిగ్భ్రాంతికి గురైన తర్వాత తెలుగుదేశం వాళ్ళు కూడా దాని గురించి మర్చిపోయారు. కానీ వాళ్ళు కొంచెం ముందుగానే మేల్కొని వాళ్ళు చాప కింద నీరులా పనిచేసి ఆ 20 లక్షల ఓట్లు చనిపోయిన వాళ్ళు తీయించేశారు. ఇక్కడ మనం ఒక వాస్తవం చెప్పుకోవాలి. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు వాళ్ళు ఏం చెప్పారంటే ఓట్లు తీయించేశారు, అది ఇదని అలర చేసి పడేశారు. అప్పుడు లబోదీపండి ఎలక్షన్ కమిషన్ ఉలిక్కిపడి మళ్ళీ జాయిన్ చేశారు. ఆ జాయిన్ చేసిన వాటిలో ఇది వాస్తవం అండి. ఆ జాయిన్ చేసిన వాటిలో ఏమైందంటే అప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు వీళ్ళు కూడా కొంచెం ఉద్దేశపూర్వకంగా కొన్ని తీసేసినవి. ఎందుకంటే స్పష్టంగా తెలుస్తుంది, ఏబీ వెంకటేశ్వరరావు గారు, నిమ్మగడ్డ రమేష్ గారు ఇలాంటి వాళ్ళే సఫర్ అయిపోయి ఏబీ వెంకటేశ్వర గారి వాళ్ళ ఇంట్లో ఓట్లు లేకుండా పోయినాయి. ఇలాంటివన్నీ చాలా వరకు జాయిన్ చేసుకుని తెలంగాణలో స్థిరపడిన చాలామంది ఆంధ్రప్రదేశ్కి ఓటు మార్చుకున్నారు. ఇలాగా ఇప్పుడు 40 లక్షలు పెరిగినాయండి కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు. అలాగే ఇలాగా మళ్ళీ జాయిన్ చేసుకుని ఓటు హక్కు లేని వాళ్ళు జాయిన్ చేసుకున్న వాళ్ళు విదేశాల నుంచి, దేశంలో ఇతర ఇది వాళ్ళకి ఎప్పుడు తెలిసిందంటే వైసీపీ వాళ్ళకి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు మొత్తం బొమ్మ సీన్ సితారైపోయిన తర్వాత తెలిసింది. వాళ్ళు ఏమనుకున్నారో మనం పెద్దిరెడ్డి ఉన్నాడో లేదా ఇంకో రెడ్డి ఉన్నాడో తిరుపతి ఉప ఎన్నికల్లో చేసినట్టుగా తమిళనాడు నుంచి తీసుకొచ్చు, టూరిస్ట్ బస్సులు వేసి ఓట్లు వేయించుకోవచ్చు, ఇది మన పైన ఉన్న వాళ్ళు సాయం చేస్తారు మనం అందించిన సూట్ కేసుల వల్ల. కాబట్టి 3 విడతల్లో పెడతారు ఎలక్షను, ఇద్దరు కమాల ఉదర్ కమాల అలాగా చేసుకోవచ్చు. ఇక్కడ దొంగోళ్ళని అందరినీ తీసుకెళ్ళి అక్కడ ఓట్లు వేయించుకోవచ్చు. వీళ్ళు కళ్ళగా అన్నారు ఇలా ప్లాన్ చేసుకుని